సార్ రోజా గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దాంతోపాటు హిందువులు ఏదో కించపరిచేటట్టు, అంటే సనాతన ధర్మం అని చెప్పేసి అంటే ఏదో కించపరిచేటట్టు మాట్లాడేటట్టు చేస్తున్నారు. అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చరిస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి ఏమైపోయాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది శుభాకాంక్షలు సెట్ వేసుకుని ఒట్టేసుకుని చెప్పాడు. మరి మీ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు నాయుడు గురించి నాకైతే నేను మాట్లాడకూడదు, కానీ ఎందుకంటే నేను జనసేన కార్యకర్తను కాబట్టి రోజా గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల సెట్ వేసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఖాళీగా 11 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు కాబట్టి సెట్ వేసుకుని నేను హిందూ పక్షపాతిని అని నిరూపించుకోవాల్సిన అవసరం, ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయనకుంది. పవన్ కళ్యాణ్ లేదు, ఆయన ఒరిజినల్గా హిందువు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం సంస్కారంతో, కొంచెం మనుషుల పట్ల ప్రేమతో అభిమానంతో మాట్లాడాలా, పెద్ద చిన్న తేడా చూడాలా. ఎలాంటి పద్ధతి లేకుండా మాట్లాడేటటువంటి ఈ నికృష్టమైనటువంటి ఆడది రోజా ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో మరి మన సంప్రదాయాన్ని, మన సనాతన సాంప్రదాయాన్ని అవహేళన చేస్తూ వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడుతుంది. మరి ఇంకా బుద్ధి రాలేదు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి. ఎందుకంటే రాజకీయంగా 100 రకాల విమర్శలు ఉన్నాయి, రాజకీయంగా ఎన్నో విమర్శించవచ్చు. ఇప్పుడు చేస్తున్నటువంటి పథకాలు, ఇస్తున్నటువంటి పథకాలు 6 గ్యారంటీలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేవా, వీటి గురించి మాట్లాడే సందర్భం చాలా ఉంది. పవన్ కళ్యాణ్నే విమర్శిస్తూ మాట్లాడు నికృష్ట ఆడది. అసలు ఆడదనడానికి కూడా నాకు దాని దగ్గర ఆధారం కనపడలే. ఏంటంటే సార్, వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళవే గొడవలు ఉండే, వాళ్ళవే చేస్తుంటారు. ఇప్పుడు అపోజిషన్ కింద ఉన్నప్పుడు కూడా వాళ్ళే ప్రతి ఒక్కటి, అంటే కూటమి ప్రభుత్వం ఏం చేసినా సార్ తప్పు అని చెప్పి వేలు పెట్టి చూపిస్తుంది. ఎవరు అంబాటి గారు అవని, లేదంటే రోజా గారు అవని, ఆ పేరు నానే అవని, అంటే ఎందుకంటే అపోజిషన్ లో వచ్చినప్పుడు కూడా అంటే ఏదో మంచి పని చేస్తున్నా సపోర్ట్ చేయాలని వాళ్ళకి లేదా? ఉండదండి. మంచిని ఎప్పుడు ఆహ్వానించేటటువంటి మనస్తత్వం వైఎస్ఆర్సీపీ ఆ బ్లడ్ లోనే లేదు, వాస్తవంగా వారి నాయకుల్లోనే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పర్సనాలిటీ. ఆయన సంపాదించుకున్న దాంట్లో 50% పేద ప్రజలకి, అన్ని వర్గాల వారికి సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే బంగారం లాంటి జీవితాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి వచ్చి అనరాని మాటలు తినరాని తిట్లు తింటూ ఆయన ముందుకు సాగుతున్నారు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి. కానీ ఈవేళ 100 కోట్లు 1000 కోట్లు దౌర్జన్యంగా దుర్మార్గంగా దోసేసుకుని ప్రజల రక్తాన్ని తాగినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తరపున వీళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా ఎంత బాధగా ఉందంటే, వీళ్ళకి ఏం రాజకీయ గురించి, ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు. వీళ్ళు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అసలు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళకి అసలు నిజంగా ప్రజల పక్షాన్ని మాట్లాడాలంటే వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడేవాళ్ళు. చేత కాదు వీళ్ళకి. ఎలాగంటే రోజాకి ఎలాగా అసెంబ్లీ గేట్ తాగినాక లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆ స్వార్థంతో, ఆ దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని 24 గంటలు పవన్ కళ్యాణ్ గారిది ఆమె నోట్లో నానుతూనే ఉంటుంది. మరి ఏం చెప్పాలి ఆమె గురించి? ఇప్పటికైనా నాయకుడైనా చెప్పుంటే బాగుండు. పవన్ కళ్యాణ్ అనిత గారి పైన కామెంట్ చేసింది రోజా గారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు అంటే మొన్న చూసుకున్నట్టయితే ఏ విషయం పైన వాళ్ళు క్రీడా ప్రాంగణంలో క్రికెట్ ఆడడం జరిగింది. దానిపైన అంటే హోంమంత్రి హోదాలో ఉండి ఇలా చేయడం ఎంతవరకు? గేమ్స్ ఆడితే కూడా దానికి కూడా పేరు పెట్టారడం ఎంతవరకు? వీళ్ళకి పని లేదండి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఉద్యోగాలన్నీ తీసేశాడు. తీసేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు జనాలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయాలంటే అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడాలి. వీళ్ళు అసెంబ్లీకి రావట్లా, గాల్లో మాట్లాడుతున్నారు, గాలితనంగా మాట్లాడుతున్నారు, గాలోళ్ళ మాట్లాడుతున్నారు. అవును, నిజంగా అసెంబ్లీలకు వచ్చారండి. ఈ పథకం ఎందుకు అమలు చేయలేదు? మీరు పేదల కడుపు ఎందుకు కొడుతున్నారు అడగొచ్చు కదా. చేత కాదు అది. వచ్చి సనాతన సాంప్రదాయం అని చెప్పి హిందూ సాంప్రదాయాన్ని అవమానించడం. ఇప్పుడు పండగ జరిగింది, ఆయన ప్రజా కార్యక్రమాల్లో ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హిందువుల పట్ల సానుకూలంగా ఉండాలి అంటే ఆ సెట్ వేసుకోవాలా, ఆయన ఏదో పూజ చేయాలా, భార్యను కూడా పక్కన కూర్చోబెట్టుకుని చేశాడు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన సెట్ వేసుకుని చేసినా సరే కానీ ఏదో మంచి కార్యక్రమే, ప్రజలకు శుభాకాంక్షలు చేశారు. ప్రజలకి శుభాకాంక్షలు తెలిపినందువల్ల కడుపు నిండదు.
ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీకి వచ్చి మాట్లాడి జరుగుతున్నటువంటి అభివృద్ధిపై మాట్లాడాలి, ప్రశ్నించాలి, పోరాటం చేయాలి. ఇది కదా రాజకీయం, నాయకుడు అంటే. ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇఫ్తార్ పార్టీ లోపల ఏదైతే ఈద్ కోసం అని చెప్పి ఆల్రెడీ ఇఫ్తార్ పార్టీలో కూర్చున్న ముస్లింలతో కూడా ఆయనతో కలిసే ఉన్నా కదా. అంటే అంటే ప్రతి ఒక్కరు అంటే ఎవరితో కూర్చోకపోతేనే వీళ్ళు విమర్శిస్తారు. మరి ఆల్రెడీ కూర్చొని విమర్శించవచ్చు కదా. అంటే ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రం నుండి ఇవాళ ఇఫ్తార్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నాడు. అది సంస్కారం, సాంప్రదాయం కూడాను. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు అన్ని మతాలని, అన్ని కులాలని, అందరినీ కూడా గౌరవించే బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది అందరికీ కూడా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనం శుభాకాంక్షలు తెలియపరచమని ఎవడో అడిగేవాడు ఉండడు. సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా అన్ని మతాలని గౌరవించేటటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. తప్పనిసరిగా చెప్పాలి కూడా, బాధ్యత తీసుకోవాలి కూడా. అన్ని మతాలు, అన్ని కులాలు కూడా సమానంగా ఆదరించేటటువంటి కార్యక్రమాలు చేయాలి కాబట్టి వాళ్ళు ఆదరించాలి కూడా. కానీ ఈయనేదో సెట్ వేసుకుని ఏదో శుభాకాంక్షలు తెలియపరిచాడని చెప్పి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ మాట్లాడటం రోజా చేసినటువంటి అతిపెద్ద తప్పు. ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజల మధ్యలో ఉండి అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ ధనంతో ప్రజలకు ఉపయోగపడుతున్నాడు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆయన సొంత డబ్బులతో ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి ఆయన పార్టీ కార్యక్రమం, ప్రజా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాడు. ఓ నిజం చెప్పండి, ఈ మధ్య నిన్న ఎప్పుడో కానీ ఒక వీడియో చూశాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకులు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా సరే ఆ కొండ కోణంలో ఉన్నటువంటి గ్రామాలకు రోడ్లు లేకుండా, కరెంటు సౌకర్యం లేకుండా, మంచినీటి సౌకర్యం లేకుండా దుర్భర జీవితం అనుభవిస్తున్నటువంటి వారి అందరినీ కూడా గుర్తించి గౌరవించి రోడ్లు వేస్తే ఒక నాయకుడు అంటాడు రోడ్డు వల్ల ఉపయోగమే ఉంది అంటే. ముందుకు వచ్చి ఏం మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతుంది. అట్లాగే ఉగాది పండుగ గురించి కూడా తెలియనట్టు మాట్లాడుతుంది. మరి రోజా గారి గురించి మీరేమంటారు? వాస్తవాన్ని చెప్పాలంటే మీ మాటలే మిమ్మల్ని ఇలా ప్రభుత్వాన్ని కూలగొట్టి చట్టం చేసింది. మీరందరూ ఏమంటే మీ ఇష్టం అయినటువంటి మాటలు మాట్లాడడం వల్లే పేద ప్రజలకు సేవ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇలా మీరు ఇష్టానుసారంగా మాట్లాడు, అధికారం ఉన్నప్పుడు అదే భాష మాట్లాడు, అధికారం లేనప్పుడు అదే భాష మాట్లాడితే గిట్ట రాబోయే రోజులలో రాజకీయ సమాధాయ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి అధికారం ఇచ్చినప్పుడు ఇలా ప్రజలు ఓడగొట్టినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలపైన అవగాహనతో మాట్లాడితే మంచిగా ఉంటుంది తప్ప కానీ నోరుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరికీ నోర్లు ఉన్నాయి, అందరూ కూడా మాట్లాడతారు. ఇలా మనం చూసుకుంటే గిట్ట ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఏ విధంగా అండి, ఇక రాజకీయ నాయకుల్ని చూసి, లీడర్లను చూసి ప్రజలు నేర్చుకుంటారు. ప్రజలు నేర్చుకొని వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అలాంటి ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గిట్ట రాబోయే రోజులలో, ఎందుకంటే తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి, ఎప్పుడు ఓడగొట్టాలని చెప్పి తెలియజేస్తారు. మీరు ఇదే విధంగా మాట్లాడితే గిట్ట ఎప్పటికి కూడా మీరు ఓడిపోతూనే ఉంటారు తప్ప గెలవలేరని చెప్పి తెలియజేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.